హాయ్ అండి, ఈ 2-3 డేస్ నుంచి వీడియో రాలేదు. ఇవాళ ఇంటికాడ నుంచే స్టార్ట్ చేసిన వీడియో. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. అటు చిలుకూరు బాలాజీ రోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఏమంటారు, 9 మనుషులు ఉన్నారంట, వాళ్ళని లేబర్లు, వాళ్ళని కొంచెం ఆడ దింపాలి. చలో వాళ్ళని పికప్ చేసుకుందాము. యాక్చువల్లీ మా అన్న పోయిండు చిన్న బండి తీసుకొని, కాలేదు. అయితే నా బండ్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మన పార్కింగ్ దగ్గరికి తీసుకొని వస్తాడంట. ఈ బండ్ల తీసుకొని వాళ్ళని ఆడికి తీసుకెళ్ళాలి. శంకర్పల్లి రోడ్, చిలుకూరు బాలాజీ రోడ్ ఉంది కదా, అక్కడికి. అయితే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? చలో ఈ నుంచి వీడియో కంటిన్యూ చేద్దాం. వీళ్ళందరినీ అయితే ఎక్కించుకున్నా. ఇప్పుడు లంగర్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాను. లంగర్ హౌస్ దగ్గరికి नहीं बैठो बैठो, अभी टाइम है, वीडियो निकल गया, अभी थोड़ा टाइम है, बैठो. आप लोग ठीक से बैठे हैं ना, वही देखने के लिए. అందరూ వాళ్ళు వచ్చేసిరేమో అనుకొని దిగటానికి వస్తున్నారు అన్నట్టు. నేనేమో వీడియో దిగటానికి వచ్చిన. లంగర్ హౌస్ దగ్గర వరకు అయితే వచ్చినాను. ఇంకా ముందటికి దిగాలి. ఇంకో 42 కిలోమీటర్లు ఉన్నది, వెళ్దాం నడవండి. మన అవుటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అవుతున్నాము. 33 కిలోమీటర్ చూపిస్తుంది ఇంకా ఇటు నుంచి. మన చిలుకూరు బాలాజీ సైడ్ ఉన్న రోడ్కి వచ్చేసినాము. ఈ నుంచి కొంచెం ముందు పోతే గుడి వస్తుంది అన్నట్టు. ఒకవేళ కరెక్ట్ గుడి ముందటికి పోతే చూపిస్తాను, లేకుంటే కొంచెం పక్క నుంచి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇది మాత్రం అదే రోడ్, ఇది మొత్తం చిలుకూరు అన్నట్టు. ఈ నుంచి కూడా ఇంకో 22 కిలోమీటర్స్ చూపిస్తున్నది. ఇది మన ప్రైవేట్ బుకింగ్ చెప్పడం మర్చిన. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వీరన్నపేట అంట, ఇటు వరకు అయితే వచ్చినాము. ఈ నుంచి ఇంకో 16 కిలోమీటర్లు చూపిస్తున్నది. ఊర్లో లొకేషన్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇక వీళ్ళకు డ్రాప్ చేసే లొకేషన్ అయితే వచ్చేసింది. ఊర్లో ఉన్నది ఏందో, ఇంకొక కిలోమీటర్ చూపెడుతున్నది. చాలా వీళ్ళనైతే దింపేద్దాం ఇక లేబర్లని. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారంట పని చేయటానికి. లొకేషన్ అయితే ఖతర్నాక్ ఉన్నది. ఉంది కదా లొకేషన్. ఇది మన లేబర్లు దిగిర్రు. కిదర్ గए लोग भैया? आओ సామాన్లు తీసుకోపోరు. చలో ఈ పని ఇడికి అయిపోయింది. మొత్తంలో డ్రాప్ చేసేసిన లేబర్లని. వెతకడానికి చాలా కష్టమైంది. అన్నీ ఓపెన్ ప్లాట్లే ఉన్నాయి, మీకు చూపెడతాను ముందట కెమెరా చేసి. అన్నీ ఓపెన్ ప్లాట్లే ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లాట్లలో ఏడ నంబర్లు కూడా లేవు. 18B 84B అంటే మనం డోనర్ లెక్క వచ్చినాం అన్నమాట. చలో మొత్తంలో బుకింగ్ అయితే ఇది అయిపోయింది. ఇక మళ్ళీ సిటీ లోపలికి పోవాలి. ఇక్కడైతే ఇంపాసిబుల్. కొంచెం ముందు పోయినాక చూస్తా ఏరియాలో సర్వీస్ ఉందా లేదా, ఆగొచ్చా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా. ఈ నుంచి అయితే బయటికి వెళ్దాం. మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపెడతా ఎట్లుంది సిచ్యువేషన్. ఇది ఇక్కడ అన్నీ అవి ఉన్నాయి అన్నట్టు. ఓపెన్ ప్లాట్స్ కొంటారు కదా, సిటీ బయట అమ్ముతారు. అదే చెట్లు పెట్టుకుంటారు కదా, అవి
కస్టమర్ కేర్ వాళ్ళు, సార్ మేము ఓపెన్ ప్లాట్లు అమ్ముతున్నాము, ఆ చెట్లు పెట్టుకోవచ్చు ఈ చెట్లు పెట్టుకోవచ్చు అని ఇదంతా అదే అన్నాడు. నేను బయటికి వెళ్ళి దారి మర్చిపోయాను, అన్నీ ఒకటే లెక్క ఉన్నాయి. సరే చూద్దాం, ఇది డెడ్కి వచ్చేసినాయి. నేను ఆగమైనాను. ఇటైతే డెడ్ ఎండ్ ఉంది. సరే ఒక్క నిమిషం ఆగండి, బయటికి వెళ్ళినాక షూట్ చేస్తా. నేను ఆగమైనట్టున్నా, అల్లు ఒకటి లేకుండా ఏ రోడ్డు మీదకి పోయినా. ఇదేమో రిజర్వ్లోకి వచ్చింది బండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆగమైతే కష్టం. అగో ఒక లారీ పోయింది రిజర్వ్ నుంచి. లారీ ఎటు పోయింది అటు పోదాం, ఇంకా నయ్యాం. అచ్చా వాడు బయటకు పోతుండో మళ్ళీ లోపలికి పోతుండో అది కూడా తెలియదు మనకి. లేదా అన్ని బండ్లు పోతున్నాయి కదా, బయటకే పోతున్నట్టు. ఇంట్లో కూడా ఆగమవుతాం అన్నట్టు. వాళ్ళందరూ ఇటు పోయారు, మనం కూడా ఇట్టే పోదాం. చలో బయటికైతే వెళ్తాం. మళ్ళీ ఆగమైతే మాత్రం వీడియోలో చూపెట్టా, ఇజ్జత్ పోతుంది. కట్ చేసేస్తా ఎడిటింగ్లో అట్లా. మొత్తంలో లారీ వెనకాల వచ్చి బయటికి పడ్డా అన్నట్టు, లారీ వెనక వచ్చి మొత్తంలో వాళ్ళని వదిలేసి బయట పడ్డా. రోడ్లు కొంచెం గచ్చులు ఉన్నది, అందుకే సపరేట్గా వస్తుంది బండి. ప్రస్తుతానికి ఇది మన వ్యూ. ఈ నుంచి అయితే సీదా వెళ్ళిపోదాం ఇక స్పీడ్గా. ఈడనే పక్కకు ఆగినాను లంచ్ చేస్తామని. ఇగో ఇప్పుడే ఇక్కడ లంచ్ చేసి కూర్చున్నాను. రోడ్డు మీద నేను పక్కకు ఆపిన. ఈడనే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నా అనుకోండి, కొంచెం ముందు పోతే ఓఆర్ఆర్ వస్తుంది. పోటర్ కూడా ఆనే పెట్టినాను, చూద్దాం ఏమన్నా బుకింగ్స్ వస్తాయా ఇక అని. చాలా ఇంకొంచెం లోపలికైతే పోదాం. ఇక లంచ్ చేసి ఆగినాను, ఇంకొంచెం లోపలికి పోతే అక్కడి నుంచి బుకింగ్స్ వస్తాయి. ఆ ఓఆర్ఆర్ దగ్గర వరకే ఆగాలి. ఓఆర్ఆర్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద పోయి వెయిట్ చేద్దాం. అక్కడ నుంచి ఏమైనా వస్తాయి బుకింగ్స్. చాలా టైం అయితే 2 అవుతుంది. ఈ నుంచి వెళ్దాం, నడవండి. ఆడవే వెయిట్ చేద్దాం. ఈడ వెయిట్ చేసి చాలా సేపు అవుతుంది. ఇక నడవండి, సిటీ లోపలికి పోదాం. డస్ట్ వచ్చేసి నోట్లో. ఆల్రెడీ 2:40 అవుతుంది. 2:40. సిటీ లోపలికి వెళ్ళిపోదాం ఇక ఓఆర్ఆర్ నుంచి. యాక్చువల్లీ ఈ నుంచి లాస్ట్ టైం వచ్చిన ఉండే బుకింగ్స్, అట్లానే ఇక్కడ వెయిట్ చేసిన వస్తుందేమో అని ఈసారి కూడా. చలో ఏం పర్లేదు, లోపలికైతే వెళ్ళిపోదాము, అక్కడ పోయి కొడదాం బుకింగ్స్. ఆడి నుంచి చూసుకుంటా బేగంపేట వరకు వచ్చినాను. ఆన్లైనే పెట్టుకున్నా, ఒక్క బుకింగ్ కూడా రాలేదు. ఒకటి వచ్చింది 200 చిల్లరది, కానీ అది వచ్చి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత ఏ బుకింగ్ రాలేదు. ఏడ పడతాడో అంటున్నారు మందు దాగి. చూద్దాం. బేగంపేట వరకు అయితే వచ్చేసినా చూసుకుంటా. లెఫ్ట్ కూడా ఆగున్నారు పోటర్ వాళ్ళు, పాపం ఎప్పటి నుంచి ఆగున్నారు కదా. ముందట కూడా అడిగిన ఒక ఆయనని, గంట సేపు అయిపోయిందన్న ఏం రాలేదు అని చెప్పాడు. ఇక ఆడ నుంచి వెళ్ళొచ్చిన ఆగలేదు నేను కూడా. చూసుకుంటా ఇక ప్రకాష్ నగర్ మెట్రో ఇది.
చూద్దాం. ఇక ఎట్లా వీటికి వచ్చేసినా కదా, బేగంపేటలో ఆగి చూద్దాము, ఏమన్నా వస్తే బుకింగ్లో తీసుకుందాం. ఇక మొత్తంలో నా గ్యారేజ్కి వచ్చినాక వచ్చింది ఒక బుకింగ్. టైం వచ్చి 5 అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో వచ్చింది. పాటిగడ్డ టు ఆదర్శ్ నగర్ అంట. ఆదర్శ్ నగర్ తెలుసు కదా మన బిర్లా మందిర్ దగ్గర, ఆడికి వచ్చింది. చలో పోదాం, నడవండి. ఒక టేబుల్ ఉందంట, వేసుకొని పోదాం. మనము వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ రైట్ తీసుకోగానే ఉన్నది. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. ఇది మన టేబుల్ లోపలికే వచ్చేసింది. డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్లు ఉన్నది. చలో వెళ్దాం, నడవండి. ఠీకే భయ్యా, థ్యాంక్ యూ. ఇది మన ట్యాంక్ బండ్ ఈవినింగ్ వ్యూ చూడండి. మనకి ఇంకో 2 కిలోమీటర్స్ చూపెడుతుంది, 1.9 కిలోమీటర్స్. ఇది ఫ్రీ బస్సు తెలుసా? ఆ ఏసీ ఎర్ర బస్సు పోయింది, ఏసీది. అది ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ చుట్టూ, అంటే మన ఈ ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతుంటుంది అన్నట్టు. అది దాన్ని ఎవరైనా ఎక్కొచ్చు. లేడీస్కి మామూలుగా వేరే బస్సులు ఫ్రీ ఉంటాయి కదా, దీనికి అందరికి ఫ్రీ అన్నట్టు. ఏడైనా ఎక్కొచ్చు, ఏడైనా దిగవచ్చు. ఈ ట్యాంక్ బండ్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది అది. మీరు అలానే కూర్చొని ఎన్ని చుట్లైనా తిరగవచ్చు. ఫ్రీ బస్ అది, ఏసీ బస్. ఖాళీ ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతుంటుంది. 6 బస్సులు ఉన్నాయంట ఇట్లా. ఇది మన డ్రాప్ లొకేషన్. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోమని చూపెడుతున్నది. ఈ లెఫ్ట్. చీకటి ఉన్నది ఇక్కడ, చెట్లకు వస్తా. చెట్ల వల్ల కొంచెం ఎక్కువనే చీకటి అనిపిస్తుంది ఇక్కడ. చలో ఇది ఖాళీ చేసి డబ్బులు తీసుకొని బయట పడతాం. ఇది ఇక్కడ దింపేసినాను, హల్కా టేబుల్ ఉండే. ఇది మన సూరజ్ అన్న. ఠీకే భయ్యా. ఇది మన ట్రిప్పు 429 అయితే సార్ 450 వేసినాడు అన్నట్టు. రితిక్ అగ్రవాల్ సెట్. చాలా ఈ ట్రిప్లో మనకి 360 అంటే 380 మిగిలినాయి అనుకుందాం. ఏంది బుకింగ్ వస్తుందా? ఓ గాంసీ బజార్ కవాడిగూడ చెత్తది ఉంటుంది, మనం తీసుకోము ఇది. సారీ, ట్రిప్ నేను తీసుకోను. మామూలుగా కవాడిగూడ నుంచి అన్నీ స్క్రాప్ టీ వస్తుంటాయి అన్నట్టు. ఈ ఏరియాలో స్క్రాప్ టీ ఉంటుంది, ఈ ఏరియాలో కూడా స్క్రాప్ టీ ఉంటుంది. వాళ్ళు బాగా టైం తినేస్తారు. అందుకే ఇక్కడ బుకింగ్లు నేను తీసుకోను మామూలుగా. పోనీ అయినా నేను ఇంటికి పోతున్నాను. అంతా కరెక్టే ఉండే. ట్యాంక్ బండ్ మీద వచ్చి ట్రాఫిక్లో ఫసాంచిన. మనం ముందు నుంచి స్ట్రేట్ పోకుండా లెఫ్ట్ కొట్టేద్దాం. స్ట్రేట్ పోతే రాణిగంజ్, మనం ఆ నుంచి లెఫ్ట్ కొట్టి బుద్ధ భవన్ నెక్లెస్ రోడ్ నుంచి ఇట్లకేని రైట్ తీసుకుని అట్లా వెళ్ళిపోవచ్చు. గుద్దుతూనే ఉన్నాడు. టాక్సీ కూడా ఎవరికి ఇంటలేడు. అడ్డం రాగానే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చలో ట్రాఫిక్లకేనైతే బయట పడదాం. ట్రాఫిక్లకేనైతే బయట పడ్డాను.
వచ్చేసిన ఇక గరాజ్ వరకు అయితే వచ్చేసినాను. ఇలాంటి వీడియోలో ఇంతే. మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ తోటి 2 రోజుల తర్వాత తీస్తున్నా. హెల్త్ కొంచెం మంచిగా లేకుండే, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. చలో మళ్ళీ కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఉంటాం మళ్ళీ. బాయ్. లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ 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 బాయ్.